టైం అమెజాన్ ఇన్వాయిసెస్ అయినా, ఫ్లిప్కార్ట్ ఇన్వాయిసెస్ అయినా, మీషో ఇన్వాయిసెస్ అయినా, నార్మల్ ఇన్వాయిసెస్ అయినా ఎలా పోస్ట్ చేయాలి టాలీలో అనేది మనం తెలుసుకోవాలి. మెసేజ్ చేసేప్పుడు కానీ, సేల్స్ చేసేప్పుడు కానీ. ఓకే, చూడండి. అదర్ స్టేట్ ఒకటి, విత్ ఇన్ ద స్టేట్ ఒకటి తీసుకో. అదర్ స్టేట్ హైదరాబాద్, తమిళనాడు. అందరు అదర్ స్టేట్ ఉన్నారు గైస్. ఓకే, లిమిట్. ఓకే, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇది అమెజాన్ వాయిస్ గైస్. ఇది అమెజాన్ చూసి ఏంటి ఫార్మాట్ ఇలా ఉంది, ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదంతా మనకు అవసరం లేదు. ఆ కస్టమర్ అడ్రస్, సో ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఆర్ నెంబర్, క్వాంటిటీ, రేట్, చాలు. రిమైనింగ్ అన్ని మనకు అవసరం లేదు. ఈ నెంబర్స్ అని ఇవన్నీ మనకు అనవసరం. ఓకే, సో ఇప్పుడు ఇది అమెజాన్ ఇన్వాయిస్. అంటే నా మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, నాకు అమెజాన్ ఇచ్చే ఇన్వాయిస్. నేను సేల్ చేస్తాను కదా. సో దీన్ని మనం సేల్స్ లో ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఆల్ట్ సి ఇవ్వండి. పర్సన్ ఎవరు ఇక్కడ? గన్లా మోహన్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండే డెప్టర్స్ అడ్రస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, చిత్తూరు. వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. చిత్తూరు అంటే ఆంధ్రప్రదేశ్ కదా. ఓకే, జిఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ చూపిస్తాం కదా. లేదు కాబట్టి నో నీడ్. ఇంకా అంతే, అతని డీటెయిల్స్ మనకు చాలు. ఐటమ్ ఏంటి? టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ, అడ్వాన్స్ మెటీరియల్. వాళ్ళకి జిఎస్టీ నెంబర్ లేదు, అన్రిజిస్టర్డ్ సేల్స్. ఆల్ట్ సి, కంట్రోల్ డి పేస్ట్. నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది? 4901. ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ? 612%. ఇప్పుడు ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకోవాలమ్మా. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకోవాలి. కాన్ఫిగర్ ఎస్ 1. నేను టోటల్ ఎంత అమ్ముతున్నాను? 999కి అమ్ముతున్నాను. ఇక్కడ నేను 999 ఇవ్వాలి. నాకు పడే రేట్ ఎంత? 891 పైసా పడుతుంది. దానికి ట్యాక్స్ కలపాలి. ట్యాక్స్ కలిపితే 999 వచ్చింది. ఇలా ఇన్వాయిస్ మ్యాచ్ అవ్వాలి. ఇన్వాయిస్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ నేను సేల్ చేశాను మోహన్కి. డేట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? రియల్ టైమ్ లో ఆర్డర్ డేట్ 27 ఉంది. డేట్ తీసుకోండి. డేట్ కంపల్సరీ నీడ్. 27/11. నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఓకే, నాకు డేట్ తీసుకుంటుంది. బట్ రియల్ టైమ్ లో మీరు కంపల్సరీగా డేట్ తీసుకోవాలి ఒరిజినల్ లో. ఓకే, సేమ్. ఓకే, తర్వాత ఇది విత్ ఇన్ ద స్టేట్. ఓకే, ఏం అదర్ స్టేట్ కదా, చూద్దాం. ఐశ్వర్య, మహారాష్ట్ర. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. ఆమె అడ్రస్,
ఇక్కడ మహారాష్ట్ర తీసుకోవాలి. అన్రిజిస్టర్డ్, అది జిఎస్ నెంబర్ లేదు. సేల్స్ ఐజిఎస్టీ. ఐటమ్ ఏముంది ఇక్కడ? ఎస్ఏపిఎఫ్ఐ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఫోర్ 490 12%. 1. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 500. 500 అక్కడ ఇవ్వాలి. నాకు పడిన రేటు 446 ఐజిఎస్టీ. టోటల్ వాల్యూ 400 వచ్చింది ఇక్కడ. డేట్ ఏముంది ఇక్కడ? ఆర్డర్ డేట్ 16. ఇలా మార్చుకోవాలి. ఇలా రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఇలా పోస్ట్ చేయాలి. సో పర్చేజ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్ వారి దగ్గర నుంచి నేను పర్చేజ్ చేశాను అది. ఓకే. సో లెవెల్ 3 టాలీ ప్రొఫెషనల్ అనే ఐటమ్స్ నేను పర్చేజ్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఏ విధంగా మ్యాచ్ చేయాలో చూడండి. పర్చేజ్ తీసుకోండి. ఆల్ట్ సి సిద్ధి వినాయక్ సండ్రీ క్రెడిటర్స్ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి. పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి రియల్ టైం లోనే చూపిస్తున్నాను. కర్నూలు. ఆంధ్రప్రదేశే కదా, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంది కదా, జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. రియల్ టైం ఇన్వాయిస్ ఇలాగే పోస్ట్ చేయాలి. పర్చేజ్ ఐటమ్ ఏముంది? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 నెంబర్స్. ఎస్ఎస్ఐ నెంబర్ ఏముంది ఇక్కడ? పర్సెంటేజ్ ఎంత? 18. క్వాంటిటీ ఎన్ని? 4 690. అటు సి టాలీ ప్రొఫెషనల్ ఎస్ఎస్ఐ నెంబర్ కంట్రోల్ సి కంట్రోల్ బి 18%. 1 రేట్ ఎంత? 1484.75 నెంబర్సే కదా. సిజిఎస్టి హెచ్జిఎస్టి 5009. ఓకే. చూడు రౌండ్ ఆఫ్ 9 అంటే యాడ్ చేయాలి 0.19%. 5009 మ్యాచ్ అయిందా? 5009 అంతే, ఇంకేం అవసరం లేదు. సేవ్. డేట్ ఎప్పుడు ఇక్కడ? 2 నవంబర్. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ కూడా ఉంది కదా, ఇన్వాయిస్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూడండి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. డేట్ ఎంత? 2 నవంబర్. డేట్ ఇవ్వండి. కంపల్సరీ మెన్షన్ చేయాలి మా డేట్ ఇన్వాయిస్ నెంబర్ మ్యాండేటరీ. డేట్ ఇన్వాయిస్ నెంబర్ మ్యాండేటరీ.
డేట్ ఇవ్వాలి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, సేవ్ చేయాలి, కంట్రోల్ ఏ సేవ్. ఇవి మా రియల్ టైమ్ ఇన్వాయిసెస్. టాలీలో ఇలాగే పోస్ట్ చేయాలి, ఇంతే. ఇంతకు మించి ఏం అవసరం లేదు. నో నీడ్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు? సార్ ఇప్పుడు మనం కంపెనీలో వర్క్ చేస్తాం కదా సార్, ఇవన్నీ డిఫాల్ట్గా సిజిఎస్టీ ఐజిఎస్టీ వాళ్ళు ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టినట్టు కదా సార్? పెట్టండి. మీరు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి కొత్తగా మీరే ఓపెన్ చేస్తే మీరే క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారంటే నో నీడ్, ఓకే అవసరం లేదు. ఓకే. ఓకే గైస్, ఎనీ డౌట్స్ రిమైనింగ్ క్వశ్చన్స్? పర్చేజ్ ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ తేడా ఎట్లేదు? పర్చేజ్ ఇన్వాయిస్ కొన్ని సేల్స్ ఇన్వాయిస్ కి మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం సార్ ఇన్వాయిస్? అది కూడా తెలియకుండా జాబ్ ఎట్లా చేస్తారు? పర్చేజ్ ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ అనేది తెలియకపోతే జాబ్ ఎలా చేస్తారు? అదే అడుగుతున్నా సార్, తెలియదు. క్వశ్చనేనా? అట్టయితుంది సార్ వాయిస్. మన బిజినెస్ అంటే నువ్వు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత నీ బిజినెస్ లో కావాల్సిన ఐటమ్స్ కొనడానికి నువ్వు ఒక సూపర్ మార్కెట్ వెళ్తావు, సూపర్ మార్కెట్ కో ఎక్కడికైనా వెళ్తావు. అక్కడ నువ్వు కొంటావు ₹1,00,000 సరుకు, వాడు ఒక బిల్లు ఇస్తాడు, అది పర్చేజ్ ఇన్వాయిస్. నువ్వు ₹1,00,000 సరుకు కొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని నువ్వు మీ ఏరియాలో 2,00,000 సేల్ చేస్తావు, దాన్ని సేల్స్ ఇన్వాయిస్ అంటారు. ఓకే ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ క్లియర్ మా? క్లియర్ సార్. యా డన్ గైస్, అవి చేసేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ మెటీరియల్ టుమారో స్టార్ట్ చేద్దాం.